హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ హ్యాపీ రంజాన్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామో సో డైలీ ఆ కరెంట్ అఫైర్స్ అండ్ వాటికి రిలేటెడ్గా ఉన్న స్టాటిక్ జీకే ఇంకేమైనా కాన్సెప్ట్ కానీ పాయింట్స్ కానీ ఉంటే జీకే పాయింట్స్ అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ అనేది ఒక రికార్డ్ని క్రియేట్ చేసిన పర్సన్ గురించి, అలాగే ఆ పర్సన్ ఎక్కడ క్రియేట్ చేస్తే ఆ రికార్డు, సో దానికి సంబంధించిన ప్లేస్ గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఆ కరెంట్ అఫైర్ ఇక్కడ చూద్దాం. ద ఫస్ట్ పర్సన్ టు రన్ ద లెంత్ ఆఫ్ ఆఫ్రికా, పరిగెత్తుకుంటూ ఆఫ్రికా మొత్తాన్ని దాటిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు హార్డెస్ట్ గీజర్. సో హార్డెస్ట్ గీజర్ని మనం అసలు ఆయన పేరు వచ్చేటప్పటికి రస్ కుక్ అనమాట. ఈయన ఉన్నారు చూసారా, ఈయన పేరు హిజ్ నేమ్ ఇస్ రస్ కుక్ అండ్ హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ హార్డెస్ట్ గీజర్. అండ్ చాలా న్యూస్లోనేమో 15,000 కిలోమీటర్స్ అని కనిపిస్తుంది, కొన్ని ఆర్టికల్స్లోనేమో 16,000 కిలోమీటర్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో టోటల్గా ఆఫ్రికాలో 16,000 కిలోమీటర్లు ఒక ప్లేస్ నుంచి, ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారంట ఆయన జనరల్గా. సో దానికి సంబంధించి ఆ అచీవ్మెంట్కి సంబంధించి దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్లో. పర్సన్ గుర్తుపెట్టుకోవాలి, కవర్డ్ 16 కంట్రీస్ ఇన్ 352 డేస్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ మంత్లో స్టార్ట్ చేశారంట. సో 352 డేస్లో ఈయన మొత్తం 16 దేశాలని ఆఫ్రికన్ కాంటినెంట్ ఖండంలో దాటుకుంటూ, సో కొంతమంది 15,000 కొంతమంది 16,000 కిలోమీటర్స్ అంటున్నారు, అంత ట్రావెల్ చేసిన. అండ్ ఒక చారిటీ కోసం అని చెప్పేసి కొన్ని క్రోర్స్ ఆఫ్ డొనేషన్ని కూడా ఆయన కలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఆఫ్రికాలో ఈయన కంట్రీస్లో పరిగెడుతున్నప్పుడు, ఒక్కొక్క దాన్ని దాటుతున్నప్పుడు చాలా చోట్ల ఈయన్ని చంపడానికి ట్రై చేశారంట. అండ్ యాజ్ వెల్ యాజ్ పాయిజన్ అటాక్స్ జరిగాయి అండ్ గన్స్ పెట్టి బెదిరించి మరీ ఈయన దగ్గర ఉన్న కొంత అమౌంట్ని లాక్కున్నారంట. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ విచ్ ఈస్ ఫేస్డ్ బై దిస్ పర్సన్ అండ్ హార్డెస్ట్ అండ్ వైల్ అచీవింగ్ దిస్ రికార్డ్గా కూడా చెప్పొచ్చు అనమాట. అదే ఈ కరెంట్ అఫైర్. ఆయన అసలు ఎలా స్టార్ట్ చేశారంట, సౌత్ ఆఫ్రికా ఉంది కదా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా దగ్గర టిప్ పాయింట్ అంటే దక్షిణాన ఉన్న పాయింట్, సౌత్ మోస్ట్ పాయింట్, ఆ పేరు వచ్చేటప్పటికి మనకి అగుల్హాస్ గ్రామం, అగుల్హాస్ విలేజ్ అని చెప్పేసి ఉంది. ఎల్ అగుల్హాస్ విలేజ్ సౌత్ ఆఫ్రికాలో. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడు ట్యునేషియాతో ఎండ్ చేశారు. ఈ టోటల్గా 15 to 16,000 కిలోమీటర్స్ని 16 కంట్రీస్ని 352 డేస్లో క్రాస్ చేసి, సో ఇలా ఫస్ట్ పర్సన్ మొత్తం ఈ ఆఫ్రికాలో ఈ రికార్డ్ని క్రియేట్ చేసిన పర్సన్గా రస్ కుక్ లేదా హార్డెస్ట్ గీజర్ నిలిచారు. ఈయన స్వతహాగా బ్రిటన్కి సంబంధించిన పర్సన్, హీస్ బిలాంగ్స్ టు ద బ్రిటన్ అనమాట. సో కాకపోతే ఈ రికార్డ్నైనా ఆఫ్రికాలో క్రియేట్ చేశారు. ఇలాంటి సిమిలర్గా ఒక న్యూస్ ఇండియాకి సంబంధించి కూడా ఉంది. గతంలో చాలా సంవత్సరాల క్రితం మిలింద్ సోమన్ అనే పర్సన్, ఈయన మోడల్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫిట్నెస్కి సంబంధించిన వన్ ఆఫ్ దట్ పర్సన్. అలాంటి మిలింద్ సోమన్ ఒక కాజ్ కోసం, ఒక సోషల్ కాజ్ కోసం అని చెప్పేసి, సో దాదాపుగా నెల రోజులు 30 డేస్ ఢిల్లీ నుంచి ముంబైకి మధ్యలో 1,500 కిలోమీటర్లు పరిగెడుతూ కంప్లీట్ చేశారంట. సో ఇది ఇండియాకి సంబంధించిన ఒక న్యూస్. ఇలాగే ఇంతకన్నా చాలా ఎక్కువ రేట్లలో మనకి హార్డెస్ట్ గీజర్ ఈ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్. అలాగే దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి. ఆఫ్రికన్ కాంటినెంట్లో టోటల్గా 54 కంట్రీస్ ఉన్నాయంట, 54 దేశాలు ఉన్నాయి ఆఫ్రికన్ కాంటినెంట్ ఖండం మొత్తంలో. ద లార్జెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఏది అంటే అల్జీరియా. ఏరియా పరంగా చూసుకుంటే అల్జీరియా అనేది అతిపెద్ద కంట్రీగా కూడా చెప్తున్నారు దేశంగా. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని చాలాసార్లు జీకేలో మీకు కనిపిస్తూ ఉంటుంది. లైక్ మనకి జోగ్రఫీ జీకే సబ్జెక్ట్స్ ఉన్న చోట ఈ క్వశ్చన్స్ కంపల్సరీ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని జిబూతి, ఎరిత్రియా, ఇథియోపియా, సోమాలియా అని పిలుస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, దిస్ ఈజ్ అ సోమాలియా. సోమాలియా, ఇథియోపియా, ఇక్కడ జిబూతి ఉంటుంది. జిబూతి, ఎరిత్రియా ఈ కంట్రీలన్నీ కలిపి మనకి ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలవడం జరుగుతుంది. అది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, G20 2023లో ఇండియాలో జరిగింది, 2024లో బ్రెజిల్లో జరుగుతుంది. ఈ G20 ఇండియాలో జరిగినప్పుడు న్యూ మెంబర్గా యాడ్ అయిన కంట్రీ ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ అ న్యూ మెంబర్ ఇన్ దట్ G20 కంట్రీగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఎడారుల్లో ఒకటి సహారా ఎడారి. అది ఆఫ్రికన్ కాంటినెంట్లోనే ఉంది. లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైలు నది అనమాట. ద నైల్ రివర్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. అలాగే ఆఫ్రికాలో మనకి ఈ ఏరియాలో కింబర్లీ అనే ఒక ఏరియా ఉంది. డైమండ్స్కి పెట్టింది పేరు, వజ్రగన్లకి పెట్టింది పేరుగా చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించిన, కాంటినెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.
అలాగే ఇక్కడ ఈజిప్ట్ ఉంది చూసారా, ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కైరో. ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ కైరోగా చెప్పొచ్చు అనమాట. ఆ ఈజిప్ట్కి సంబంధించిన ప్రెసిడెంట్గా థర్డ్ టైం ఎంపికైంది అబ్దుల్ ఫత్ అల్ సిసి. అబ్దుల్ ఫత్ అల్ సిసి ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్గా థర్డ్ టైం సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బసీరో డియోమోయ్ ఫయే. సో బసీరో డియోమోయే ఫై ఎవరైతే ఉన్నారో ఈ సెనిగల్ కంట్రీ ఉంది కదా, ఈ సెనిగల్ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు రీసెంట్గా. నెక్స్ట్ వన్ సమియా సులూహు హసన్. సమియా సులూహు హసన్ టాంజానియా కంట్రీ ఏదైతే ఉందో టాంజానియా కంట్రీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్గా, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా సులూహు ఎంపిక అవ్వడం జరిగింది. సో నేను అక్కడ ఇచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళు ఈజిప్ట్కి సంబంధించిన పర్సన్, ఒకళ్ళు సెనిగల్ కంట్రీ అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి టాంజానియాకి సంబంధించింది. అలాగే ఇక్కడ మీకు మొజాంబిక్ అని చెప్పేసి కనిపిస్తుందా, మొజాంబిక్ క్యాపిటల్ వచ్చేటప్పటికి మపాటో. అలాగే టాంజానియా ఏదైతే ఉందో ఇది ఒకటి, అండ్ డొడోమా అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. సో IMT అని చెప్పేసి అంటాం అనమాట. ఇండియా, మొజాంబిక్, టాంజానియా ఈ మూడు కలిసి మొజాంబిక్ పోర్ట్ ఏరియా దగ్గర నకాలా అనే ఏరియాలో ట్రైలాట్ ఎక్సర్సైజ్ 2024 అనేది రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు, అది మీరు చూసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక లైన్ని డ్రా చేశాను చూసారా ఈ మ్యాప్లో. ఇదేంటి అంటే మన ఉన్నారు కదా ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న పర్సన్ హార్డెస్ట్ గీజర్ లేకపోతే రస్ కుక్, ఆయన స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయ్యి నాంబియాకి వెళ్ళారంట. దాని తర్వాత అంగోలా, దాని తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, తర్వాత కాంగో, సో దాని తర్వాత క్యామరూన్, తర్వాత నైజీరియా, తర్వాత ఇంకొన్ని కంట్రీలు, దాని తర్వాత ఘనా, దాని తర్వాత నెక్స్ట్ అప్పుడు ఐవరీ కోస్ట్, దాని తర్వాత గైనా, దాని తర్వాత సెనిగల్, దాని తర్వాత మారిషస్, దాని తర్వాత మనకి అల్జీరియా. సో ఫస్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయ్యి ఈ రూట్లో అల్జీరియా దాకా వెళ్ళి, సో అక్కడ ఆయన యొక్క 16 కంట్రీస్ ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీని కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ కంట్రీస్ అన్నిటిని ఆయన ట్రావెల్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చండి. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. అక్కడ మీకు కనిపిస్తున్న పర్సన్ హరీంద్ర సింగ్. హరీంద్ర సింగ్ ఆయన కోచ్, హాకీకి సంబంధించిన కోచ్. అయితే రీసెంట్గా సీనియర్ విమెన్స్ నేషనల్ హాకీ టీమ్కి ఆయన్ని కోచ్గా అపాయింట్ చేశారు. సీనియర్ హాకీ మహిళా జట్టు ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన కోచ్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే హరీంద్ర సింగ్. గతంలో కూడా ఒకసారి మనకి ఈ నేషనల్ విమెన్స్ హాకీ టీమ్కి ఆయన కోచింగ్ ఇచ్చారు. సో దానివల్ల వాళ్ళు ఏషియన్ కప్ కూడా గెలిచారు 2017లో. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న హరీంద్ర సింగ్ గారిని రీసెంట్గా సీనియర్ హాకీ మహిళా జట్టు, సీనియర్ విమెన్స్ నేషనల్ హాకీ టీమ్కి చెప్పేసి మనకి కోచ్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈయనకి 2012లో ద్రోణాచార్య అవార్డు కూడా వచ్చింది. 2012లో ద్రోణాచార్య అవార్డు వచ్చింది. ద్రోణాచార్య అవార్డుని బెస్ట్ కోచ్కి ఇస్తారనమాట. స్పోర్ట్స్లో, క్రీడల్లో ఎవరైతే మంచిగా కోచింగ్ ఇచ్చారో ఆ పర్టికులర్ పర్సన్కి ద్రోణాచార్య అవార్డు ఇస్తారు. ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి 15 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా వస్తుంది. 15 lakhs క్యాష్ ప్రైజ్ని కూడా ఇస్తారు. 2023కి సంబంధించి బెస్ట్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసెంట్గా 2024లో జాన్ మంత్లో ద్రోణాచార్య అవార్డ్స్ని ఇచ్చారనమాట. వాళ్ళల్లో ఉన్న వాళ్ళు లలిత్ కుమార్ గారు, ఈయన రెజ్లింగ్కి సంబంధించిన కోచ్, ఈయన ఒక ఆయనకి. ఆర్బి రమేష్ గారు చెస్కి సంబంధించి ఇచ్చారు. అలాగే మహావీర్ ప్రసాద్ సైని పారా అథ్లెటిక్కి సంబంధించిన పర్సన్, ఆయనకి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శివేంద్ర సింగ్ హాకీకి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గణేష్ ప్రభాకర్ దేవ్రావ్కర్, ఆయన మల్లకంబాకి సంబంధించి. మల్లకంబ అనేది ఒక మార్షల్ ఆర్ట్ లాంటిది మధ్యప్రదేశ్కి సంబంధించి. సో మల్లకంబాకి సంబంధించి గణేష్ ప్రభాకర్ గారు, హాకీకి సంబంధించి శివేంద్ర సింగ్ గారు, అలాగే నెక్స్ట్ చెస్కి సంబంధించి రమేష్ గారు, అలాగే ప్రసాద్ సైని గారు పారా అథ్లెటిక్, లలిత్ కుమార్ గారు రెజ్లింగ్. వీళ్ళకి ద్రోణాచార్య అవార్డు రీసెంట్గా ఇవ్వడం జరిగింది 2024లో, లాస్ట్ ఇయర్కి సంబంధించి. అర్జున అవార్డుని కూడా ఇచ్చారనమాట. సో మనకి శీతల్ దేవి గారికి కావచ్చు, లేకపోతే షామి గారికి క్రికెట్లో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా రీసెంట్గా అర్జున అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. అలా 2012లో ద్రోణాచార్య అవార్డు తీసుకున్న హరీంద్ర సింగ్ గారు సీనియర్ విమెన్స్ నేషనల్ హాకీ టీమ్కి కోచ్గా ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడు, హాకీ ఇండియా రీసెంట్గా కొన్ని అవార్డ్స్ని ఇండియన్ హాకీ ప్లేయర్స్కి ప్రకటించింది. దాంట్లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ 2023 మేల్ కేటగిరీ హార్దిక్ సింగ్ గారికి వచ్చింది. బెస్ట్ ఫీమేల్ కేటగిరీ సలీమా టిటి గారికి రావడం జరిగింది. సో ఇవి రీసెంట్గా వచ్చాయి. అలాగే హాకీ ఇండియా ఫెడరేషన్కి సంబంధించిన చైర్పర్సన్గా దిలీప్ తిర్కీ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్
ఫార్ములా 1 రేస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఈ సంవత్సరం 24 ఫార్ములా 1 రేసులు జరుగుతాయి. అందులో ఆల్రెడీ 4 జరిగాయి. ఈ 4లో 3టిని గెలుచుకున్న వ్యక్తి మ్యాక్స్ వెర్స్టెపెన్. ఆయన జపనీస్ గ్రాండ్ ప్రిక్స్, సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. ఆయన ఒకే ఒక్క గ్రాండ్ ప్రిక్స్ని లాస్ అయ్యారు, అది ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నది కార్లోస్ సైన్స్. సో కార్లోస్ సైన్స్ ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్నారు. మిగిలినవన్నీ కూడా మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకోవడం జరిగింది. అది రీసెంట్ కరెంట్ అఫైర్ అనమాట. సో దాంతోపాటు ఇది కూడా రీసెంట్ కరెంట్ అఫైరే. ఈ రెండు కూడా స్పోర్ట్సే కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది హాకీ టీంకి సంబంధించి హరేంద్ర సింగ్ గారి గురించి కాబట్టి సో ఇవన్నీ స్పోర్ట్స్ రిలేటెడ్ కాబట్టి మనం ఇంకొకసారి రివైజ్ చేయగలిగాం. హరేంద్ర సింగ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ కోచ్ ఆఫ్ సీనియర్ నేషనల్ విమెన్ హాకీ టీమ్. దాంతోపాటు హాకీ అవార్డ్స్ చూసాం, దాంతోపాటు ఫార్ములా 1 రేస్కి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి రివైజ్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. క్లియర్ అండి? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇస్రోకి రీసెంట్గా ఒక అవార్డు అనేది వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి ఇస్రోకి చంద్రయాన్ 3 సక్సెస్కి సంబంధించి చాలా అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే జాన్ ఎల్ జాక్ స్విగట్ జూనియర్ ప్రైజ్ 2024 అనేది రావడం జరిగింది. యుఎస్ స్పేస్ ఫౌండేషన్ 2004లో ఒక అవార్డుని ఎస్టాబ్లిష్ చేసింది. దాని పేరే జాన్ ఎల్ జాక్ స్విగట్ జూనియర్ ప్రైజ్ 2024కి సంబంధించి రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే ఇస్రోకి వచ్చింది. అది కూడా చంద్రయాన్ 3కి సంబంధించి వచ్చింది. ఇదే కరెంట్ అఫైర్ అండి. అసలు మనకి ప్రజెంట్ న్యూస్లో ఏముందంటే యుఎస్ స్పేస్ ఫౌండేషన్ మనకి జాక్ స్విగట్ ప్రైజ్ అనే దాన్ని 2024కి సంబంధించి ఇస్రోకి ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు. అయితే దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇస్రోకి సంబంధించి ఇదే చంద్రయాన్ 3 సక్సెస్కి గాను అండ్ మనకి ఈ ఇయర్ యుఎస్ ఏవియేషన్ వీక్ లారెన్స్ అవార్డు కూడా వచ్చింది. యుఎస్ ఏవియేషన్ వీక్ లారెన్స్ అవార్డు మనకి రీసెంట్గా ఇస్రోకి రావడం జరిగింది. అది కూడా చంద్రయాన్ 3కి సంబంధించి. ఎన్డీటీవీ కొన్ని అవార్డ్స్ని ప్రకటించింది. దాంట్లో ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇస్రోకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా లాస్ట్ ఇయరే జరిగింది అనమాట. అయితే ఈ అవార్డుని అది ప్రకటించిన తర్వాత జితేంద్ర సింగర్, యూనియన్ మినిస్టర్ అయిన జితేంద్ర సింగర్ చేతుల మీద ఇస్రో అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇస్రోకి సంబంధించిన సైంటిస్ట్ లలితాంబిక ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం హైయెస్ట్ సివిలియన్ అవార్డుని అందుకోవడం జరిగింది అనమాట. సో లాస్ట్ టైం మనకి ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుని నరేంద్ర మోదీ గారు, ఈ సంవత్సరం శశి థరూర్ గారు అందుకున్నారు కదా. అలా ఫ్రాన్స్లో సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో సో దాన్ని ఇస్రోకి సంబంధించిన లలితాంబిక కూడా అందుకున్నారు లాస్ట్ ఇయర్. అండ్ ద నెక్స్ట్ వన్, చంద్రయాన్ 3కి సంబంధించి చూడండి. చంద్రయాన్ 3ని ఎప్పుడు లాంచ్ చేశారంట? 14th జూలై 2023. 14th జూలై 2023న చంద్రయాన్ 3 అనే దాన్ని లాంచ్ చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట దగ్గర ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. అండ్ ద నెక్స్ట్ వన్, August 5th ఇది లూనార్ ఆర్బిట్ చంద్రుడి యొక్క కక్ష దగ్గరికి చేరింది. August 23rd చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం సౌత్ పోల్కి ల్యాండ్ అయిందనమాట, సౌత్ పోల్కి చేరింది. అందుకే August 23rd జాతీయ అంతరిక్ష దినోత్సవం, నేషనల్ స్పేస్ డేగా కూడా కన్సిడర్ చేస్తాం. ఇలా తీసుకున్నాం. దీని అంతటిని ఏ వెహికల్తో మనం లాంచ్ చేసామంటే లాంచ్డ్ వెహికల్ M3 M4 అనే వెహికల్ తోటి మనం లాంచ్ చేయడం జరిగింది. నిన్న ఒక స్టూడెంట్ కమెంట్ పెట్టారు, ఎక్స్పోసాట్కి ఏమో C58 అనేది, అలాగే నెక్స్ట్ C57 ఏమో సూర్య ఏదైతే ఆదిత్య L1 ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో అప్పుడు ఆ స్టూడెంట్ అడిగిన డౌట్ ఏంటంటే మరి చంద్రయాన్ 3కి ఏ వెహికల్ ద్వారా లాంచ్ చేశారు అని చెప్పేసి లాంచ్డ్ వెహికల్ M3 M4 అనే దాని ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో ల్యాండర్ ఏమో విక్రమ్ అండ్ రోవర్ ఏమో ప్రజ్ఞ లాంటి వాటిని మనం యూజ్ చేసాం దీనికి సంబంధించి. ఇది చంద్రయాన్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాంటి చంద్రయాన్ 3కి సంబంధించి ఇప్పుడు మనకి స్వెగట్ ప్రైజ్ అనేది వచ్చింది, లారెంట్ అవార్డు అనేది వచ్చింది, ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇస్రోకి చైర్పర్సన్ గా ఉన్నది ఎవరంటే సోమనాథన్ గారుగా చెప్పొచ్చు. సో ఇవి ఓవరాల్ గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పుకుంటున్నాం. అలాగే ఇది ఎక్కడైతే సౌత్ పోల్ దగ్గర లాంచ్ అయిందో దానికి శివశక్తి అని చెప్పేసి పేరు పెడితే దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఇండియా ఈ సౌత్ పోల్ దగ్గర మన చంద్రయాన్ 3కి సంబంధించింది ఎక్కడైతే లాంచ్ అయిందో ఆ ప్లేస్కి శివశక్తి అని చెప్పేసి నేమ్ అనుకుంది. దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఏదైతే ఉందో అది కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ టైం మార్చ్ మంత్లో మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించి ఆ ఫేమస్ సైంటిస్ట్, చాలా ప్రముఖ శాస్త్రవేత్త రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి, పీటర్ హిగ్స్. సో పీటర్ హిగ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. చాలా ఫేమస్ సైంటిస్ట్, అంతేకాదు నోబెల్ అవార్డు గ్రహీత కూడా.
సో ఆయనకి ఫిజిక్స్లో భౌతిక శాస్త్రంలో 2013లో నోబెల్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. దానికి కారణం ఆయన ఎంచుకున్న ఏదైతే గాడ్ పార్టికల్ అని ఉందో దానికి సంబంధించింది. సో ఫ్రమ్ ద డిస్కవరీ ఆఫ్ ద గాడ్ పార్టికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ని అందుకున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫేమస్ సైంటిస్ట్ కూడా అయ్యారనమాట ఈయన. సో ఆ గాడ్ పార్టికల్ని ఏమని కూడా పిలుస్తారంటే హిగ్స్ బోసన్ పార్టికల్ అని చెప్పేసి పిలుస్తారు. హిగ్స్ బోసన్ పార్టికల్ అన్న గాడ్ పార్టికల్ అన్న ఒకటే. సో యూనివర్స్ ఎలా ఆరిజినేట్ అయింది అనేదానికి చాలా థియరీస్ ఉన్నాయన్నమాట. విశ్వం ఎలా పుట్టింది అని చెప్పడానికి చాలా థియరీస్ ఉన్నాయి. రకరకాల సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్, గ్రూప్ ఆఫ్ పరిశోధనలు కొన్ని థియరీస్ ఇచ్చాయి. ఆ థియరీస్లో ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీగా చెప్తాం. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ఏం జరిగింది, యూనివర్స్ ఎలా డెవలప్ అయింది అనేదాన్ని గాడ్ పార్టికల్ ద్వారా చెప్పారనమాట. సో ఆ గాడ్ పార్టికల్ని హిగ్స్ బోసన్ పార్టికల్ అంటారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ని పీటర్ హిగ్సిన్తో పాటుగా ఇంకొక పర్సన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆయన ఇండియన్ అయిన సత్యేంద్రనాథ్ బోస్ గారు. సత్యేంద్రనాథ్ బోస్ గారు పేరు నుంచి బోసన్ అనేది, అలాగే పీటర్ హిగ్స్ నుంచి హిగ్స్ అనే దాన్ని తీసుకుని హిగ్స్ బోసన్ పార్టికల్గా ఈ గాడ్ పార్టికల్కి నేమ్ పెట్టడం జరిగింది. సో ఈయన రీసెంట్గా చనిపోయారు అనమాట. అలాగే నెక్స్ట్ రీసెంట్గా చనిపోయిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారండి. జైన్ మోంక్ అయిన ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ గారు రీసెంట్గా చనిపోయారు. అలాగే గజల్ సింగర్ అయిన పంకజ్ ఉదాస్ గారు చనిపోవడం జరిగింది. ఫార్మర్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ జోషి గారు చనిపోయారు. అలాగే కశ్మీరీ పోయెట్ అయిన ఫారూక్ నజీక్ గారు చనిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ పర్సన్స్ లైక్ మనకి ఎవరైతే ఫాతిమా బీవి, ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆమె చనిపోయారు. ఎంఎస్ స్వామినాథన్ గారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్, ఆయన చనిపోయారు. సో ఇలా ఫేమస్ పర్సన్స్ లాస్ట్ ఇయర్ కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఒబిచరీస్కి సంబంధించి ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే బెటర్. బట్ ఇక్కడ ఉన్న కరెంట్ అఫైర్, పీటర్ హిగ్స్ recently died, a famous scientist and who given the concept of God's particle and which explains about that and event after the Big Bang గా కూడా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్, ఒబిచరీకి సంబంధించిందండి. సో ఈ కరెంట్ అఫైర్ మనకి ఒక 2 కరెంట్ అఫైర్స్ కలిపి ఇందులో మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 3 కరెంట్ అఫైర్స్ కూడా. ఫస్ట్ అది చూద్దాం. ఏప్రిల్ 7న మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏదైతే ఉంటుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్ని ఏప్రిల్ 7న కండక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటి, మై హెల్త్ అండ్ మై రైట్. సో నా ఆరోగ్యం నా హక్కు అనేటట్టుగా మై హెల్త్ మై రైట్ అని చెప్పేసి ఈ ఇతివృత్తాంతం, ఈ థీమ్ తోటి ఏప్రిల్ 7న మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం హెల్త్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసింది. సో 7th జరిగింది కదా. దాని తర్వాత 2 days తర్వాత ఏప్రిల్ 9th నుంచి 11th మధ్యలో పోర్చుగల్లోని లిస్బన్ అనే ఏరియాలో మనకి వరల్డ్ హెపటైటిస్ సమిట్ అనేది జరిగింది. అండ్ ప్రపంచ హెపటైటిస్ సమిట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే ఈ 9th to 11th మధ్యలోనే పోర్చుగల్ లిస్బన్లో జరిగింది అనమాట. సో ఇది ఏంటి అంటే జనరల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే COVID-19 తర్వాత అత్యధికమైన ఇన్ఫెక్షన్స్ తోటి డెత్స్ కనిపించేది ప్రపంచంలో 2 వ్యాధుల వల్ల అంట. ఒకటి హెపటైటిస్, ఇంకొకటి ట్యూబరిక్లోసిస్. హెపటైటిస్ అండ్ ట్యూబరిక్లోసిస్ అనేవి ఏవైతే ఉన్నాయో కోవిడ్ తర్వాత అత్యధికమైన డెత్స్ని ఇవే క్రియేట్ చేస్తున్నాయంట. ఆఫ్టర్ ద కోవిడ్, అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మోస్ట్ ఆఫ్ ద డెత్స్ విచ్ ఆర్ కాస్డ్ బై ద ఇన్ఫెక్షన్ ఆర్ వైరల్ అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మెయిన్లీ 2 diseases. One is hepatitis and one is tuberculosis. And nearly 187 countries are recorded 1.3 million deaths in 2022. వీటి వల్ల 2022 రిపోర్ట్ చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా 1.3 million డెత్స్ 187 కంట్రీలో కేవలం వీటి వల్ల జరిగాయంట. సో అది చెప్పారు. చెప్పిన తర్వాత హెపటైటిస్ని హైలైట్ చేస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. హెపటైటిస్ అనేది మెయిన్గా ఏంటి అంటే లివర్ని డ్యామేజ్ చేసే ఒక డిసీజ్, వ్యాధిగా చెప్పచ్చు అనమాట. సో లివర్కి సంబంధించి ఫ్లేమ్ అంటే మనకి ఏదైతే మంట అనేది రావడం కావచ్చు, దాని ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోవడం, ఇవన్నీ హెపటైటిస్ వల్ల జరుగుతాయి. ఈ హెపటైటిస్ అనేది 5 రకాలుగా ఉంటుంది. హెపటైటిస్ A, హెపటైటిస్ B, C, D, E 5 రకాలుగా ఉంటుంది. దీంట్లో హెపటైటిస్ B ఏదైతే ఉందో సో దాన్ని వ్యాక్సినేషన్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అంటే రాకుండా ఆపచ్చు.
మిగిలినవి మెడిసిన్స్తోనో వచ్చిన తర్వాత కొంతవరకు కంట్రోల్ చేయగలం అంతే, లేకపోతే అల్టిమేటంగా అది డెత్కి దారితీస్తుంది. సో ఇండియాలోనే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే కేవలం ఇండియాలోనే 2023లో 1,23,000 మంది కేవలం హెపటైటిస్ వల్ల చనిపోవడం జరిగింది అని కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి 2030 అనే దాన్ని టార్గెట్గా కూడా పెట్టుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అనమాట. టార్గెట్ ఇయర్ గుర్తుండాలి, ఇండియాలో ఎంతమంది చనిపోయారు, అలాగే డిసీజెస్ హైలైట్, రిపోర్టు, దానికి సంబంధించిన సమిట్, ఇవన్నీ జరగక ముందర వరల్డ్ హెల్త్ డే అనేది జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవాలో ఉంది. టెడ్రస్ ఆథనమ్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇండియాలో హెల్త్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవ్య ఉన్నారు. రీసెంట్గా మనం కూడా ఒక యాప్ని లాంచ్ చేసాం, అదే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS iOS యాప్ అనే దాన్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 2024లో స్మాల్ బిజినెస్ లోన్స్ అండర్ ప్రధానమంత్రి ముద్రా యోజన రైజ్డ్ మోర్ దెన్ 5 lakh crores. సో మనకి ఈ స్మాల్ బిజినెస్ కేటగిరీకి సంబంధించి లోన్స్ని ప్రొవైడ్ చేసే వన్ ఆఫ్ ద MSME సెక్టర్ స్కీమ్ కింద, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్ స్కీమ్ కింద ముద్రా యోజనని చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఈ లోన్స్ అనేవి 5 lakh crores దాటాయంట. లాస్ట్ టైం ఫినాన్షియల్ ఇయర్ 2023లో టోటల్గా ఈ ముద్రా యోజన కింద 4.40 lakh crores లోన్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ 2024కి 5.20 lakh crores ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఈ లోన్స్ ప్రొవైడ్ చేయడం ఏదైతే ఉందో అది చాలా రైజ్ అయింది, ఇంప్రూవ్ అయింది అనమాట. అండ్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరాన్ని చూసుకున్నట్టయితే. అంతేకాదు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కాన్సెప్ట్కి సంబంధించి సో జనరల్గా ఏమవుతుంది, మనం ఒక పర్సన్ ఉన్నారనుకోండి, పర్టికులర్గా ఏ అనే పర్సన్ ఉన్నారనుకోండి, ఈయన ఎస్ అనే బ్యాంక్ నుంచి లోన్ని తీసుకురావడం జరిగింది. ఒక 5 lakhs ఎంతో లోన్ తెచ్చుకున్నారు, ఒక 2 yearsకి గాను 5 lakhs లోన్ తెచ్చుకున్నారు అనుకుందాం. సో ఎవ్రీ ఇయర్ 10,000 పే చేస్తున్నారు అని ఫర్ ఎగ్జాంపుల్కి అనుకుందాం, ఎవ్రీ మంత్ 10,000. సో అలా ఒక 5 months అయిపోయిన తర్వాత ఈయన సడన్గా పే చేయడం మానేశారు బ్యాంక్కి. సో 1 month చూస్తారు, 2 months చూస్తారు, సెర్టైన్ టైం పీరియడ్ దాటిన తర్వాత ఒకవేళ కనుక ఈ ఏ అనే పర్సన్ బ్యాంక్కి సరిగ్గా లోన్ని రీపే చేయట్లేదు అనుకోండి, సో అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్లోకి పడిపోతుంది. సో ఒక పర్సన్ మనీ తీసుకుని మళ్ళీ దాన్ని ఇస్తున్నారంటే అది అసెట్టే కదా, బ్యాంక్కి మనీ ఇస్తున్నారంటే అది అసెట్టే. ఒకవేళ ఇవ్వట్లేదు అనుకోండి, సో అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్లోకి వస్తుంది. అండ్ ఈ ముద్రా యోజన కూడా లోన్స్కి సంబంధించిందే కదా. అయితే 2022తో కంపేర్ చేసుకుంటే 23లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ యొక్క పర్సంటేజ్ కూడా డిక్రీజ్ అయిందంట. అంటే లోన్స్ ఈజీగా రికవర్ అవుతున్నాయి కూడా తీసుకున్నవి. అది ఇక్కడ మనకి ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి చెప్తున్నారు. ఈ స్కీమ్ని 8th April 2015 తీసుకొచ్చారు. ఈ స్కీమ్లో 3 types ఆఫ్ లోన్స్ ఉంటాయి, శిశు, కిషోర్, తరుణ్. శిశు లోన్ని ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి 50,000 వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 50,000 మ్యాక్సిమం ఉంటుంది ఇక్కడ. అండ్ కిషోర్కి వచ్చేటప్పటికి 50,000 to 5 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు. తరుణ్కి వచ్చేటప్పటికి 5 lakhs నుంచి 10 lakhs వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. MSME డే అనే దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే June 27th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి ముద్రా యోజనకి సంబంధించిన స్కీమ్, ఆ స్కీమ్కి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి. IIT బాంబే పార్ట్నర్డ్ విత్ ద కెనరా బ్యాంక్ ఫర్ ఎయిడింగ్ స్టార్టప్స్ విత్ ఫినాన్షియల్ అసిస్టెన్సీ. సో కెనరా బ్యాంక్ రీసెంట్గా ఐఐటి బాంబేతో టైఅప్ అయింది. ఎందుకంటే ఇండియాలో స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, స్టార్టప్స్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. స్టార్టప్స్కి 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి కావాలి. ఒకటి వచ్చేటప్పటికి ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ ఇంకొకటి టెక్నాలజీ సపోర్ట్. టెక్నాలజీ సపోర్ట్ ఐఐటి బాంబే తరపు నుంచి వస్తే, ఫినాన్షియల్ సపోర్ట్ ఇప్పుడు మనకి కెనరా బ్యాంక్ నుంచి వస్తుంది. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. ఐఐటి బాంబే పార్ట్నర్డ్ విత్ కెనరా బ్యాంక్ ఫర్ ఎయిడింగ్ స్టార్టప్స్ విత్ ఫినాన్షియల్ అసిస్టెన్సీ. సో ఒకసారి ఇది చూద్దాం. కెనరా బ్యాంక్ ఏం చేసిందంటే సైన్ అనే దాంతో టైఅప్ అయింది. ఇక్కడ సైన్ అంటే అర్థం సొసైటీ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది ఐఐటి బాంబే యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వింగ్ అనమాట. ఇది 2004లో ఎస్టాబ్లిష్ అయింది. ఐఐటి బాంబేనే సైన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఇప్పుడు ఐఐటి బాంబేలో ఈ వింగ్ తోటి కెనరా బ్యాంక్ టైఅప్ అయింది. దేనికోసం? స్టార్టప్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇండియాలో. సో దానికి ఫినాన్షియల్ అసిస్టెన్సీ, సహాయాన్ని అందించడానికి. అది ఇక్కడ న్యూస్ అనమాట.
సో అలాగే ఈ మధ్యన స్టార్టప్స్ గురించి ఎక్కువ వింటూ ఉన్నాం. ఒకటి వచ్చేటప్పటికి యూనికార్న్ అనే కాన్సెప్ట్ విన్నాం. యూనికార్న్ అంటే ఏ స్టార్టప్కి అయితే యాన్యువల్ వర్త్ అనేది $1 బిలియన్ కన్నా ఎక్కువ ఉంటుందో, సో లేదా $1 బిలియన్ ఉంటుందో దాన్ని యూనికార్న్ అని చెప్పేసి అంటాం. అలాంటి యూనికార్న్స్ ఎక్కువగా ఉన్న కంట్రీ USA, అండ్ సెకండ్ కంట్రీ చైనా, అండ్ థర్డ్ కంట్రీ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటివి మనం చెప్పుకున్నాం. చెన్నై సూపర్ కింగ్స్, కృత్రిమ్, వీటి గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు కెనరా బ్యాంక్ దగ్గరికి రండి. కెనరా బ్యాంక్ అనేది 1906లో ఎస్టాబ్లిష్ చేయబడింది. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటకలో ఉంది. అండ్ ట్యాగ్ లైన్ టుగెదర్ వీ కెన్. అండ్ నెక్స్ట్ MD అండ్ CEO కె సత్యనారాయణ రాజు గారు. ఇది వరకు కెనరా బ్యాంక్ కి ఫార్మర్ MDగా ఉన్నారు ఎస్ రమణ్ గారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, దీంతో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. అయితే కెనరా బ్యాంక్ దీనికన్నా ముందర కొన్ని రోజుల ముందర మనకి కరెంట్ అఫైర్లో ఉంది, ఒక 3 days ముందర. అదేంటంటే కెనరా బ్యాంక్ యొక్క ఫార్మర్ MD అయిన ఎస్ రమణ్ గారు. ఈయన ఫస్ట్లో SBIకి క్లర్క్గా చేశారంట, దాని తర్వాత కెనరా బ్యాంక్ MDగా కూడా చేశారంట, దాని తర్వాత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఫుల్ టైం మెంబర్గా కూడా చేశారంట. సో హూ హ్యావ్ అ ఎక్స్పీరియన్స్ ఇన్ సెబీ అండ్ యాజ్ వెల్ as కెనరా బ్యాంక్ అండ్ SBI, ఎస్ రమణ్ గారు ఫార్మర్ బ్యాంకర్. ఈయన ఒక బుక్ రాశారు. హీ రోట్ అ బుక్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రమ్ ఏ కార్ షెడ్ టు కార్నర్ రూమ్ అండ్ బియాండ్. ఫ్రమ్ అ కార్ షెడ్ టు కార్నర్ రూమ్ అండ్ బియాండ్. ఆయన యొక్క కెరియర్లో గ్రోత్, అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి ఆ బుక్లో మెన్షన్ చేశారు ఎస్ రమణ్ గారు. ఇది ఇంకొక కరెంట్ అఫైర్ అనమాట. సో ఈ రెండింటిని కూడా ఇక్కడ మనం మేనేజ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. ఏప్రిల్ మంత్లో కెనరా బ్యాంక్ ఈజ్ ఇన్ న్యూస్ ఫర్ 2 times. వన్ ఈజ్ ఫర్ టైఅప్ విత్ దట్ సైన్ విచ్ ఈస్ అ ఇంక్యుబేటర్ ఆఫ్ IIT బాంబే. అండ్ ఇంకొకసారి కెనరా బ్యాంక్ ఫార్మర్ MD అయిన ఎస్ రమణ్ గారి యొక్క బుక్ వల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఈ రోజు చెప్పుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. హార్డెస్ట్ గీజర్కి సంబంధించిన ఇంపార్టెంట్ రస్ కుక్కర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆఫ్రికన్ కాంటినెంట్ గురించి. నెక్స్ట్ స్విగట్ ఇస్రో అవార్డు అనేది రీసెంట్గా US స్పేస్ ఫౌండేషన్ ఇస్రోకి ఇవ్వడం జరిగింది చంద్రయాన్ 3కి సంబంధించి. పీటర్ హిగ్స్ రీసెంట్గా చనిపోయారు. గాడ్స్ పార్టికల్ లేదా హిగ్స్ బోసన్ పార్టికల్ని ఐడెంటిఫై చేసిన వ్యక్తి. WHO హెపటైటిస్ మీద ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది, దాని గురించి డిస్కస్ చేసాం. ముద్రా యోజన 5 lakhs crores ఆఫ్ లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫినాన్షియల్ ఇయర్ 2024కి గాను. నెక్స్ట్ కెనరా బ్యాంక్ IIT బాంబే యొక్క ఇంక్యుబేటర్ అయిన సైన్ తోటి టైఅప్ అయింది రీసెంట్గా, అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్సీని స్టార్టప్స్ కోసం అందించేందుకు. ఈ రోజు ఇవి మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.